శ్రీమాత్రే నమః. గురు పూర్ణిమ రోజు ఏ విధంగా పాటించవలసిన నియమాలు ఏమిటి, అంతేకాకుండా గురు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్గానే వివరిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ఇది తెలుసుకుంటే మాత్రం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని ఆలోచించకండి, పూర్తిగా వినండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇప్పుడు గురు పౌర్ణిమ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అని అంటే, మనం ఉదయం నిద్ర లేచిన సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తర్వాత తలస్నానం చేసి అన్ని నిత్యకృత్యాలు తీర్చుకొని తర్వాత మనకు శాస్త్రం నేర్పిన కానీ మంత్రోపదేశం కానీ వేదం నేర్పిన గురువు గనక మనకు ఉంటే గనక తప్పకుండా గురువు వద్దకు వెళ్ళండి. ఆయన పాదసేవ చేసుకోండి. ఆయన యొక్క పాదాలను కడిగి పూజ చేసుకోండి. పంచోపచార పూజ అయినా లేకపోతే షోడశోపచార పూజ అయినా దేవతలకు చేసినట్లే గురువుకు తప్పకుండా చేసుకోవచ్చు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరిలోనూ గురువునే చూసుకోవాలి. గురువుని ఒక్కరిని ఆరాధించినట్లయితే సకల దేవతలను ఆరాధించినట్లే. నేను దీనికి ముందు ఒక వీడియో పెట్టాను కదా, గురువు యొక్క గొప్పతనం ఏమిటో ఆ వీడియో చూడండి. అప్పుడే మీకు గురువు గొప్పతనం తెలిసి భక్తి కూడా కుదురుతుంది. ఇకపోతే ఆయనకి ఒక పంచ ఒక టవలు అంచు కలిగినది బట్టలు పెట్టండి. వారి ప్రీతి కొరకు ఏదైనా వాళ్ళకి ఏం కావాలో అది చూడండి. మీ నుంచి ఏం కోరుతున్నారో ఆ సేవ చేయండి. అప్పుడే వాళ్ళు కనుక ప్రీతి చెందారా మీ జన్మ ధన్యం, మీకు సార్థకత కలుగుతుంది. తప్పకుండా ఇది ఆచరించి చూడండి, మీకే తెలుస్తుంది. ఇకపోతే పూజ ఏ విధంగా చేయాలి, దీంతో పాటుగా దేవాలయానికి, గురువు ఉన్న దేవాలయానికి తప్పకుండా వెళ్ళండి. అది ఏ దేవాలయమైనా సరే, అది హయగ్రీవ స్వామి అయినా, దక్షిణామూర్తి అయినా, సాయిబాబా అయినా, దత్తాత్రేయ స్వామి వారైనా, కంచి పరమాచార్య కామకోటి పీఠాలైనా, లేకపోతే ఏ గురువైనా ఏ క్షేత్రమైనా అక్కడికి తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేయండి, సేవ చేసుకోండి. ఇకపోతే పూజ ఎలా చేయాలో నేర్పిస్తానండి. ఇప్పుడు ఒక వస్త్రాన్ని పరచండి. పీట పెట్టుకొని కింద కూర్చొని చేయడమే చాలా శ్రేయస్కరం. ఒక పీట పైన వస్త్రాన్ని పరిచి ముగ్గు వేసి స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ, ముఖ్యంగా పాదుకలు ఉంటే స్వామివారి పాదుకలు పెట్టుకోండి. గురువు యొక్క మీ పాదుకలు తప్పకుండా పెట్టుకోండి. ఈ పూజని మీరు మీ గురువుకు కూడా చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మన ఉపచారాలన్నీ కూడా ఈ పాదుకలకే చేస్తామన్నమాట. లేదు అంటే విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి, విగ్రహానికి ఉపచారాలు చేసుకోవచ్చు. అది లేదు కుదరదు అంటే ఒక ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. భావన చేసి భావిస్తూ ఈ ప్లేట్లో వదిలిపెట్టండి. ఇకపోతే 2 దీపాలు పెట్టుకోండి, తాంబూలం పెట్టుకోండి, నైవేద్యం పెట్టండి. ఇవి 2 కూడా 2 పంచపాత్రలు తీసుకోండి. 2 నీటిని నింపుకోండి. మీ ప్రసాదం అనేది అది ఏదైనా పండు అయినా ఏదైనా సరే. ఆ తర్వాత తమలపాకు కానీ ఉద్దరిని అంటే స్పూన్ అంటారు, అలా తీసుకోండి. ఇకపోతే 2 కూడా, ఒకటి ఆచమనం చేయడానికి, ఇంకొకటి మనం పూజ చేయడానికి, దాన్నే కలసగా భావిస్తామన్నమాట. 2 దీపాలు వెలిగించుకోండి. సింపుల్గానే చేసుకోండి పూజ. ఇకపోతే ఆచమనం చేసుకోవాలి మనం ముందుగా. ఎందుకంటే దేహశుద్ధి ఆత్మశుద్ధి 2 కూడా కలగాలి కదా. స్నానం చేసినా కూడా మనం ఆచమనం ద్వారా దేహశుద్ధి కలుగుతుంది. ఫస్ట్ మొదలు పెట్టాల్సింది దీపారాధన చేసుకొని, దీపాన్ని ఆరాధన చేసుకోవాలి. 2 అక్షింతలు పుష్పాలు వేసుకొని గంధము కుంకుమ అలంకరణ చేసుకోండి దీపాలకి. ఇదే ఐశ్వర్య దీపము అంటారు, ఎందుకంటే లక్ష్మీ దీపము అంటారు. ఆ దీపాన్ని మనము, దీపంలోని ప్రతి దేవతను కూడా ఆరాధిస్తాం. మనము దీపాన్ని గౌరవించినట్లుగా అవుతుంది. కాబట్టి మనం దీపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. ఇకపోతే ఆచమనం ఏ విధంగా చేయాలి అంటే, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేళ్లను మడిచి ఆచమనం చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి నీటిని కింద వదలండి. తర్వాత 3 సార్లు నీటిని తాగండి. ఓం హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఆ తర్వాత గోవిందాయ నమః 4వసారి నీటిని తీసి కింద వదిలేసి చేతులు శుభ్రంగా తుడుచుకోండి. ఆడవాళ్ళైతే నమః అనుకోండి, మగవాళ్ళైతే స్వాహ అనుకోండి. ఆ తర్వాత కేశవనామాలు చెప్పుకోండి.
ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆ తర్వాత మనము భూతోచ్చాటనం చేయాలి. అంటే కాసిన అక్షంతలు తీసి ఎడం వైపు వేస్తే, ఓ రాక్షసులారా మీరు వెళ్ళిపోండి, నేను గురు పూజ చేసుకోవాలి అని అర్థం. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే అనే అక్షంతల వాసన చూసి ఎడమ వైపు వేసుకోండి. భార్యాభర్త చేసినట్లయితే భర్తకు ఎడమ వైపు వేసుకోవాలి. కుటుంబ సభ్యులైనా సరే ఎడమ వైపు వేసుకోండి. తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా నాసిక ముద్ర పట్టి ప్రాణాయామం చేసుకోండి. ఒకవేళ మీకు గాయత్రి మంత్రం ఉంటే అలా చేసుకోండి. లేదు అని అంటే ఈ శ్లోకం చెప్పుకోండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ శంకరం. తర్వాత ఈ విధంగా ఎడమ చేతి పైన కుడి చేతి ఉంచి దాన్ని మనము కుడి తొడపైన పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి. చాలా ముఖ్యమైనది. ప్రతి పూజకు కూడా సంకల్పం చెప్పుకుంటే ఇంట్లో వేదాలు చదివిన ఫలితం వస్తుంది. మమ ఉపాత్త సమస్త దురితిక్షద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవసత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జమ్మూద్వీపే భరతవర్షే భరతఖండే మేరుః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే. మీరు మీ నివాసం అనేది శ్రీశైలానికి ఏ వైపు ఉన్నదో అది చెప్పుకోవాలి. తర్వాత కృష్ణా కావేరీ మధ్యప్రదేశ్ అంటే 2 నదుల మధ్య మీ నివాసం ఎక్కడ ఉన్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోవాలి. బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వస్య శ్రీ చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరమధ్యశిష్టదాయాం శ్రీ విశ్వావసునాం సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువు ఆషాఢమాసే శుక్లపక్షే గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి పార్వాణి పుణ్యకాలే శుభయేగే శుభకరణ శుభదదు ఏవంగని విశేష విశిష్టాయాం శ్రీమాన్ గోత్రస్య గణికల గోత్రం. మీ గోత్రము, మీ యజమానస్య, మీ భర్త పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు, ఇంకా మీ కుటుంబంలో మిగిలిన వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఆ తర్వాత క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం ధన ధాన్య కనక వస్తు వాహన అవృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అవృద్ధ్యర్థం గృహే లక్ష్మి సిద్ధ్యర్థం వేద సంప్రదాయ అవృద్ధ్యర్థం శ్రీ గురుపాదుకాముద్దిశ్య యావక్షత్తి ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పుకొని మీ ఉంగరపు వేలుని ఆచమనం చేసిన పాత్రలో ముంచండి. ముంచిన తర్వాత ఆ పాత్రని ఇంకా పూజకు వాడకూడదు. ఆ పాత్రను పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఈ పూజకి కలసం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. ఈ 2వ పాత్రని కలసంగా భావించి మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలస పాత్రలో మనము ఒక చోట కదపకుండా పెట్టేసుకోండి. అక్కడి నుంచి మనం ఉపచారాలు అందించాలి. 3 చోట్ల మనము గంధము కుంకుమ అలంకరణ చేసుకొని ఆ తర్వాత ఆ కలశంలో కాసిన అక్షింతలు పుష్పాలు వేసుకోండి. తర్వాత ఈ శ్లోకం చెప్పుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపవసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఆ తర్వాత ఈ కలశ పాత్రలో మూసి మనము కుడి చేతిపై మూత పెట్టి ఆ తర్వాత ఎడమ చేయి పెట్టాలి. తర్వాత అప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకం చెప్పుకోవాలి. అంటే మనము ఈ కలశంలోకి 7 నదులను ఆవాహన చేసినట్లు మనం భావన చేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉద్దరిని కానీ లేకపోతే ఒక తమలపాకైనా తీసుకొని అందులో ఉంచి ఓం అని రాయాలి. ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని మన పూజా సామాగ్రి మొత్తం కూడా చిలకరించాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ తర్వాత దేవతలకు సంప్రోక్షణ చేయాలి. దేవానాం సంప్రోక్ష్య ఆ తర్వాత మీరు మీ శిరస్సు పైన చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష్య అని. ఆ తర్వాత ఇప్పుడు మనము గురువుకి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ఇప్పుడు మనం ధ్యానించాలి. ఎవరిని?
మనం ఏ గురువునైతే ఆరాధన చేస్తున్నామో అంటే మనం మంత్రోపదేశం ఇచ్చిన గురువునైనా సరే, గురు దేవతనైనా సరే మనం ధ్యానించాలి. ముందుగా మన ఇంటి గుమ్మం ముందర ఉన్నప్పుడు ధ్యాయామి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ధ్యానం సమర్పయామి. తర్వాత ఆవాహనం. ఈ శ్లోకం చదువుతూ అక్షింతలు గురువు యొక్క పాదాల దగ్గర వేయండి. ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామతిం సర్వధర్మపరం నిత్యం పూర్ణానందైక విగ్రహం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆవాహయామి ఆసనం. ఇప్పుడు కూడా అక్షింతలే పాదాల దగ్గర వేయాలి. ఆసనం ఉపచారం కూడా. కల్పద్రుములే మణిమేది మధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్ర వస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీ ధరణి సమన్విత శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆసనం సమర్పయామి. పాద్యం. ఇప్పుడు కాసిన నీటిని తీసుకొని ఆ పాదుకల పైన వేయండి. గంగా జలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యం గృహాణవో స్వామిన్ తీర్థ పాదదయాకర శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం అంటే చేతులు కడుగటం అన్నమాట. ధర్మస్వరూప ధర్మజ్ఞ తులసీధామభూషణ కంబుగ్రీవమయా దత్తం గృహానర్ఘ్యం నమోస్తుతే శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. తర్వాత ఆచమనీయం అంటే మనం నీళ్లు తాగడం, నీటిని తాగమని చెప్పడం అనమాట. జ్ఞాన వైరాగ్య సంపన్న భవరోగైక భేషజ గృహాణత్వం మయా దత్తం ఇదమాచమనీయకం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత స్నానం. పంచామృతాలతో మనం అభిషేకం చేసుకోవచ్చు. పాదుకులకైనా విగ్రహానికైనా, లేకపోతే చూపించి ఆ ప్లేట్లో వదులుకోవచ్చు. పంచామృతాలు లేకపోయినా నీటినైనా వదలవచ్చు. గంగాది పుణ్య సలిలై మయా నీతై శుభావహై స్నాపయిష్యామ్యహం భక్త్యా ప్రసన్నో భవ సద్గురు శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకవేళ పంచామృతాలు అయితే పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానాంత శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ తర్వాత వస్త్రం సమర్పించేటప్పుడు అక్షింతలు సమర్పించుకోవాలి. లేదు అంటే ఒక దూది లాంటిది ఉంటే కాస్త గంధము కుంకుమ అద్ది దాన్నైనా కూడా స్వామికి సమర్పించుకోవచ్చు. స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం కౌసేయ యుగ్మం పరికల్పతం మయా దామోదర ప్రావరణం గృహాణ మాయాచల ప్రాకృత దివ్యరూప శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మ ధారణంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అప్పుడు మళ్ళీ కాసిన నీటిని తీసుకొని పక్కన ప్లేట్లో కానీ పాదుకల పైన కానీ వదులుకోవాలి. ఆ తర్వాత గంధం. ఒక పుష్పాన్ని గంధంలో అద్ది స్వామి దగ్గర పెట్టుకోవాలి. గంధం సమర్పయామి అని. కస్తూరిక చందన కర్ధమాని కాశ్మీర సంయోజిత గంధసారై విలేపన శ్రీకురు దేవదేవ శ్రీ భూమి వక్షోజ విలేపన నార్హం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. గంధాంధారయామి. తర్వాత యజ్ఞోపవితం. యజ్ఞోపవితం ఉపచారంలో నీటినైనా ఇవ్వచ్చు, లేదు అంటే కాసిన అక్షింతలైనా ఇవ్వచ్చు. తంతుం తన్వన్మయా భక్త్యా బ్రహ్మసూత్రం వినిర్మితం దాస్యామి ధారణార్థం వై గృహాణ బ్రహ్మవిద్వర శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. యజ్ఞోపవితం సమర్పయామి. మీకు యజ్ఞోపవితం ఉంటే గనక యజ్ఞోపవితమే సమర్పించుకోవచ్చు. లేని వాళ్ళు నీటిని కానీ అక్షంతలను కానీ సమర్పించుకోవచ్చు. తర్వాత పుష్పం. ఈ ఉపచారంలో 2 పుష్పాలు తీసి స్వామి దగ్గర ఉంచండి. కల్హరైశ్చంపకార్జాజీ పున్నాగైర్ మల్లికాద్భిః మందారైః పూజయిష్యామి స్వీకుర్వాచార సత్తమా శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పుష్పాన్ని సమర్పయామి. తర్వాత అంగపూజ. ఇది చాలా ఇంపార్టెంట్. అంగపూజ చేసేటప్పుడు ఈ నామాలు చెప్పుకుంటూ పుష్పార్చన చేసుకోవాలి. ఓం తీర్థపాదాయ నమః పాదౌ పూజయామి. ఓం బలాయ నమః జంగే పూజయామి. ఓం ఆధారభూతాయ నమః జానుని పూజయామి. ఓం విశ్వప్రపూజితాయ నమః ఊరు పూజయామి. ఓం జితేంద్రియాయ నమః గుహ్యం పూజయామి.
ఓం స్థితప్రజ్ఞాయ నమః కటిం పూజయామి. ఓం మితాశనాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాలవక్షాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శుద్ధ హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం శిష్యవత్సలాయ నమః స్తనౌ పూజయామి. ఓం ఆత్మోద్ధారకాయ నమః భుజం పూజయామి. ఓం దానహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. ఓం మృదుభాషణాయ నమః జిహ్వాం పూజయామి. ఓం కరుణాజలనిధయే నమః నేత్రే పూజయామి. ఓం శాస్త్రానుసారిణే నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వజ్ఞాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇది అంగపూజ. ఈ పూజ తర్వాత ఏవైనా సరే మీ ఏ దేవతను ఆరాధిస్తున్నారో వారికి సంబంధించి అష్టోత్తరాలు కానీ లేకపోతే సహస్రనామాలు కానీ అష్టకం కానీ వారి యొక్క నామాలు ఉంటాయి. ఏ స్తోత్రాలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ దత్తాత్రేయులకు కానీ సాయిబాబాకి కానీ హయగ్రీవ స్వామికి కానీ దక్షిణామూర్తికి కానీ వారి శ్లోకాలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మనము అర్చన చేసుకుంటూ అక్షంతలు బిల్వదళాలు తులసి దళాలతో పుష్పాలతో అర్చన చేసుకుంటూ మనము ఇక్కడ చదువుకోవచ్చు. ఒకవేళ మీ గురువుకే మీ మంత్రోపదేశము శాస్త్రం చెప్పిన గురువుకే పూజ చేసినట్లయితే ఇంతటితో అంగపూజ చేస్తే చాలు. మీ గురువు యొక్క నామాన్ని 108 సార్లు చెప్పుకుంటూ ఈ పూజ చేసుకొని ఆ తర్వాత ఇంకా పంచోపచారాలు ఉంటాయి కదా, ధూప దీపం నైవేద్యము హారతి అవన్నీ తర్వాత చేసుకోవాలి. అవన్నీ కూడా నేను ఇవ్వట్లేదండి, అంగపూజ వరకే ఇచ్చాను. మిగతావి మీరు ఆన్లైన్లో ఉంటాయి కదా చూసి తర్వాత ఈ అర్చన చేసుకోండి. 2 అగరబత్తులు తీసుకొని ధూపం వేయండి. వనస్పతిరసద్దివ్యై నానాగంధై సుసంయుతం ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రదోహ్యతాం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ధూపమగ్రాపయామి. తర్వాత దీపం అక్కడున్న దీపాలనైనా చూపించవచ్చు, లేదు అంటే మీరు కర్పూర హారతి ఎలా ఇస్తారో ఆ విధంగా దీపాలను తిప్పుతూ కూడా పంచహారతిలాగా ఇవ్వచ్చు. జ్ఞానజ్యోతి స్వరూపస్యం ఆత్మజ్ఞానప్రదాయకాం కృతవర్త్యా కృతం దీపం దాస్యామి స్వీకురు ప్రభు శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః దీపం దర్శయామి. ఆ తర్వాత నైవేద్యం, మీరు పెట్టిన నైవేద్యాన్ని స్వామికి సమర్పించండి. ఈ శ్లోకం చెప్పుకుంటూ కాస్తని నీళ్లను కూడా చిలకరించండి ఆ నైవేద్యం పైన. సత్యం చిత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపసరణమసి పక్వాన్నం పంచభక్ష్యాన్ని గోఘృతం సూపసంయుతం లేహ్యం పేయం తదాచోష్యం స్వీకురు ప్రాణవల్లభ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఉత్తరాపోషం సమర్పయామి. అప్పుడు నీటిని తీసుకొని ఆ పాదుకలపైన వేయండి. హస్తం ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే మధ్యదుక పానీయం సమర్పయామి అని నీటిని ఇస్తా. మనం నైవేద్యం అంటే స్వామి స్వీకరించిన తర్వాత మధ్యలో దాహం వేస్తే నీటిని తాగడం, తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవడం, తర్వాత మళ్ళీ కూడా నీటిని తాగడం అని అర్థం. ఆ తర్వాత మనము తాంబూలం సమర్పిస్తామన్నమాట స్వామివారికి. 3 తమలపాకులు 2 వక్కలు పెట్టి దక్షిణ పెడితే పెట్టచ్చు, లేదంటే 2 అరటి పండ్లైనా పెట్టచ్చు. ఏమీ లేకపోతే ఆకు వక్క పెట్టుకోవచ్చు చాలు. ఇప్పుడు పూగీఫల సకర్పూరై నాగవల్లి దళైరుత ముక్తాచునం సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం తాంబూలం సమర్పయామి. కాసిని అక్షింతలు తీసుకొని తాంబూలం మీద ఉంచి అక్కడ ముట్టుకోండి. స్వామికి ఈ శ్లోకం చెప్పుకుంటూ సమర్పించుకోవచ్చు. తాంబూల సర్వన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత కాసిన నీటిని తీసుకొని మీరు తాంబూలం వేసుకున్నాక మన నోటిని శుభ్రం చేసుకుంటాం కదా, అలా అన్నమాట. తర్వాత నీరాజనం, కర్పూర హారతి ఇవ్వండి. నీరాజనమిదం జ్ఞానదీపిక సద్గుణాకర పూరయిత్వా మనోవాంఛాం స్వీకురు భజన ప్రియ అంటూ నీరాజనాన్ని స్వామికి సమర్పించండి. ఆ తర్వాత నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మళ్ళీ నీటిని వదలండి. ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పించండి. ఇప్పుడు స్వామికి నీరాజనం ఇచ్చిన తర్వాత ఆ పళ్ళెంలో కాసిన నీటిని హారతి చుట్టూ తిప్పి దానిపైన వదలండి. తర్వాత స్వామికి సమర్పించకూడదు, మీరు కళ్ళకు అద్దుకోవాలి. ఆ తర్వాత నీరాజనానంతరం ఆచమనం సమర్పయామి. తర్వాత కాసిన పుష్పాలు తీసుకొని సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అంటూ స్వామి పాదాల దగ్గర వేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అంటూ స్వామికి నమస్కరణ చేసుకోండి.
తర్వాత నమస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాద శిశురోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం అవదేవ దేవ. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఛత్రమాచ్ఛాదయం చామరం వీచయం గీతమాశ్రావ్యం ఆందోళికానారోహ్యం అశ్వానారోహ్యామి గజానారోహ్యం రథానారోహ్యం సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తిోపచార పూజ్యాం మనసా స్మరామి అంటూ కాసని అక్షంతలు మిగిలి ఉన్న పుష్పాలు అన్నిటినీ కూడా స్వామివారి పాదాలపైన ఉంచండి. మీరు మీ ఇష్ట దేవత ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ పూజను సమర్పించండి. సర్వం మీ ఇష్ట దేవతను ప్రీతి మనసులో తలుచుకొని వాళ్ళకి అర్పణమస్తు అంటూ కాసన్ని అక్షంతల చేతిలో తీసుకొని ఆ ప్లేట్లో నీటిని వేస్తూ వదిలేయండి. అంటే మీ ఇష్టదేవతకు ఈ పూజను అర్పించినట్లు అనమాట. మీ గురువైనా సరే, మీ గురువు నామం అయినా సరే చెప్పుకోవచ్చు. ఇది అసలైన శాస్త్రోక్తమైన షోడశోపచార పూజ. తర్వాత మనం లేచి మన చుట్టూనే 3 ప్రదక్షిణలు చేసుకొని తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి స్వామివారికి. తర్వాత అక్కడ పెట్టిన అక్షంతలు కానీ పుష్పాలు కానీ నైవేద్యము తాంబూలము పాదాలు కడిగాము కదా, ఆ నీళ్లు ఆ జలం తీర్థజలం అదంతా కూడా మనము స్వీకరించాలి. వాటిని మొత్తం స్వీకరించి నమస్కారం చేసుకోవాలి, మీ కోరిక చెప్పుకోవాలి. ఇది పూజ. నేను ఇలానే చేసుకుంటానండి షోడశోపచార పూజా విధానము. ఏ గురువారం అయినా మీకు ఏదైనా సంకల్పం కోరికుండి ఇన్ని గురువారాలు కానీ ఎన్ని వారాలైనా 16 వారాల 9 వారాల 5 వారాల ఇలా చేసుకొని చూడండి, అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. గురువు అనుగ్రహం ఉంటే ఉద్యోగం కానీ వివాహం కానీ ఏదైనా సరే మీ కష్టం మీ కోరిక ఏదైనా సరే స్వామి దగ్గర చెప్పుకొని స్వామి పాదాలు పట్టుకోండి. గురువుని తప్పకుండా మనము వారిని ఆచరించాలి కూడా. అప్పుడే మన జన్మ సార్థకతం అవుతుంది. ఇలా పూజ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.